అని ఇప్పుడే చెప్పాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగాలేదని చెప్పిన వ్యక్తి రామనారాయణ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు. అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. రామనారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ కేబినెట్ లో, రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళ మాట కూడా వినకపోతే ఈ తొగ్లకి ఎవరి మాట వింటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు, ఇంకోటి కాదు, ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకొని అహంభావం ఎవరిది? అహంభావం అవునా కాదా? అహంకారం అవునా కాదా? ఈయన వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి? ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు, అవునా కాదా? చరిత్రలో ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు. ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఓటుంది. వజ్రాయుధం 82 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎక్కడికక్కడ ముందుకొచ్చి అహంకార విధ్వంస తుగ్లక్ పాలకుణ్ణి తరిమేయడానికి రా కదిలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఆ కొంపగా గుల్లైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక సీఎం, ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది. ఒకసారి చూడండి, నేను అడుగుతున్నా, ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా? ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా మీకు? కష్టాలు ఉన్నాయా లేదా మీకు? పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా? నిన్నే సంక్రాంతి పండుగ అయింది, పండుగ కూడా చేసుకోలేకపోయాం. నేనుంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాడు, అన్ని పోయినాయి. ఈరోజు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకే భోజనం పెట్టాం, అది పోయింది, ఎవరా కాదా? ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. 1వ తారీఖు జీతం వస్తుందా లేదా? అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. 1వ తారీఖు జీతం వస్తుందా లేదా? అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా? చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా. కుల వృత్తులు ఇక్కడే వెంకటగిరి. వెంకటగిరి అంటే మనకు గుర్తొచ్చేది చేనేత కార్మికులు, వెంకటగిరి చీర. ఏదైనా వెంకటగిరి
మనం ఒకసారి అనుకుంటే చాలా బ్రహ్మాండంగా చీరలు గాని దోత గాని ఇవన్నీ తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం. అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ మునిగిపోయారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ 50 సంవత్సరాల వయసుకే పింఛన్లు ఇచ్చాం. కష్టం వస్తే ఆదుకున్నాం. ఒకసారి 2015లో వరదలు వస్తే ₹10,000 కుటుంబానికి ఇచ్చాం. ఈ రోజు దానికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క ఒకరు కాదు, నేను అడుగుతున్నా, ఏ కులమైనా బాగున్నారా? కడాని ఇక్కడ రెడ్లు కూడా ఉన్నారు, వాళ్ళైనా బాగున్నారా? అందరూ మునిగిపోయారు. ఇంకో పక్క ఏ మతస్థులైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఎవరు? ఎవరు కారణం? ఎవరు కారణం? ఎవరు కారణం? మీరు సిద్ధంగా ఉన్నారా? రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జగన్ పోవాలి. జగన్ పోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జగన్ పోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. తమ్ముళ్ళు ఒకటే కాదు, ఇక్కడే మా యువత ఉన్నారు. నేను యువత కోసం తపన పడ్డాను, అవునా కాదా? 25 ఏళ్లకు మునుపు నేను మా యువతకు ఒక ఆయుధం ఇచ్చాను. అదే ఐటీ ఆయుధం. అది ఇప్పుడు వజ్రాయుధమైంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెంబర్ 1 ఎవరంటే తెలుగు యువత. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా చెప్తున్నా. 2014లో సీఎం అవుతాను నేను ఆలోచించాను. తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్గా తయారు చేయాలని. తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది. నెల్లూరులో దగదర్తిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఈ 3 కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేసి ప్రపంచంలోనే ఒక మేలైన ప్రాంతంగా తయారు చేయాలని నా కోరిక. దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేశాం. మీరు ఒకసారి చూస్తే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేశాం. టీసీఎల్ వచ్చింది, జోహో వచ్చింది, సెల్కాన్, కార్బన్, డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేసి తీసుకుపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇంకో పక్కన ఈ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం. హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చి శ్రీ సిటీ కూడా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక్కడే ఏర్పేడు వెంకటగిరి మధ్యలో
ఐఐటి తీసుకొచ్చాం, తీసుకొచ్చాం, ఐఐటిటి తీసుకొచ్చాం. తిరుపతిలో కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ అంతా తీసుకొచ్చి మీ పిల్లల్ని బాగా చదివించి మట్టిలో మాణిక్యాలైన ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. అదే నేను ఆలోచించాను. అలాంటి తీసుకొస్తే అవి కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. సభలో తిరుమల